హలో, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నాను. రెసిపీ అంటాం కన్నా స్నాక్ అంటాం బెటర్. సో ఈ స్నాక్ ఏంటో మీకు చెప్పే ముందులా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని మీకు వచ్చేస్తాయి. సో స్నాక్తో పాటు ఈరోజు ఒక డిప్ కూడా చూపిస్తానండి. సో ఆ స్నాక్ అండ్ డిప్ ఏంటంటే, ఒకటేమో తండూరి చికెన్ రెసిపీ చూపిస్తాను అండ్ ఇంకోటి దానికి కాంబినేషన్ మింట్ చట్నీ చూపిస్తాను. సో ఈ రెండు రెసిపీస్ ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే తండూరి రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి. తండూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్, హంగ్ కర్డ్ అంటే ఏం లేదండి, కర్డ్ని ఒక క్లాత్లో వేసుకొని ఎంత కావాలో అంత దాన్ని వాటర్ పోయేదాకా పిండేస్తే హంగ్ కర్డ్ అయిపోద్ది. సో హంగ్ కర్డ్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్, కారం ఒక 1 టేబుల్ స్పూన్, తండూరి మసాలా ఒక 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. సో ఇవి తండూరి చికెన్కి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని బాగా క్లీన్గా వాష్ చేసుకోండి, సాల్ట్ అండ్ పసుపు వేసుకొని. తర్వాత దాన్ని ఒక్కొక్క లెగ్ పీస్కి నేను చూపించినట్టు ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన మసాలా అంతా లోపలికి వెళ్ళి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయ్యింది అనమాట. సో ప్రతి లెగ్ పీస్కి నేను చూపించినట్టు ఘాట్లు పెట్టుకోండి. ఒక 4 to 5 ఘాట్ల వరకు పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు బాగా లోపల కూడా కుక్ అయ్యిద్ది. నెక్స్ట్ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కర్డ్ వేసేసుకోండి. కర్డ్ హంగ్ కర్డ్ వేసుకోండి. వాటర్ ఏం లేకుండా చూసుకొని చక్కగా కర్డ్ వేసేసుకోండి. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ తండూరి మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ప్రతి పీస్ ఒక్కొక్క పీస్ తీసుకొని లోపల ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటుల్లో కూడా మసాలా వెళ్ళేటట్టు బాగా ఎలా అంటే రుద్ది కలపాలన్నమాట. మసాలాస్ అన్నీ కలిసేటట్టు. సో ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ మసాలాస్ అన్నీ వేసి ఆ మసాలా కలిపేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ దాంట్లో వేసుకొని అలా కూడా కలుపుకోవచ్చు. అది ఇంకో ప్రాసెస్ అనమాట. అలా వేసుకుంటే ఇంకా బాగా మసాలాస్ అన్నీ పడతాయి అన్నమాట. సో అంతా నీట్గా కలుపుకొని అలా నేను చూపించినట్టు లోపల ఘాటులోకి బాగా నీట్గా కలుపుకోండి. నెక్స్ట్ కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఎనీ ఆయిల్, నేను ఆలివ్ ఆయిల్ వాడాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాన్ని కూడా ముక్కకు పట్టేటట్టు బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోండి. ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఆ మసాలాస్ అన్నీ బాగా కలిసి మ్యాగ్నేట్ చేయడానికి ఆ ముక్కకి బాగా పడుతుంది అనమాట. సో అందుకే ఆయిల్ వేసి లాస్ట్లో ఆయిల్ వేయాలి, ఫస్ట్లో వేయకూడదు. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. సో ఇది ఫుడ్ ర్యాప్తో నేను ర్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేను 2 hours నాననిచ్చాను. సో కొంతమంది నైట్ పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటారు, మార్నింగ్ పెట్టుకొని నైట్ చేసుకుంటారు. అలా అయితే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యిద్ది. సో ఇది ర్యాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, ఈ లోపల మనం గ్రీన్ మింట్ చట్నీ ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ఇది నేను 2 hours అయితే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇప్పుడు గ్రీన్ మింట్ చట్నీ కావాల్సిన పదార్థాలు చూసి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ మింట్ చట్నీ కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఫస్ట్ అయితే పుదీనా, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా తీసుకున్నాను. పుదీనా ఎంత తీసుకుంటే దానికి హాఫ్ కొత్తిమీర తీసుకోవాలి. సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, ఒక గ్రీన్ చిల్లీ నాకు కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక్కటి తీసుకున్నాను. అదే మీకు కారం తక్కువ ఉంటే ఇంకోటి పడుతుంది, 2 పడతాయి. అండ్ జింజర్,
అండ్ చాట్ మసాలా అండ్ షుగర్ కూడా, షుగర్ ఇక్కడ పెట్టలేదు, సో షుగర్ కూడా తీసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇవి ఇంగ్రీడియంట్స్. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ అయితే ఏం లేదండి. ఫస్ట్ అన్నీ మిక్సీలో వేసేసుకోండి. అల్లం ముక్కలుగా వేసుకోండి అండ్ పచ్చిమిరపకాయ కూడా ముక్కలు చేసేసుకోండి. సో ఈజీగా బ్లెండ్ అయింది. అండ్ పుదీనా మంచిగా వాష్ చేసి కొంచెం నానబెట్టుకొని డస్ట్ అంతా పోయి వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా దాంట్లో వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని అండ్ తర్వాత పెరుగేసుకోండి. సో అండ్ తర్వాత సాల్ట్ పెరుగు వేసుకున్నారు కదా, దాని తర్వాత కొంచెం చాట్ మసాలా అండ్ తర్వాత షుగర్ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకొని బ్లెండ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వద్దు, బాగా పేస్ట్ అయిపోద్ది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది. మరీ ఎక్కువ పలసన చేస్తే బాగా నీళ్ళగా అయిపోద్ది. సో పుదీనా చట్నీ అయితే అయిపోద్ది. నెక్స్ట్ అయితే మనం తందూరి చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 hours మ్యాగ్నేట్ చేసాం కదా, దాన్ని ఫస్ట్ ఒక గంట ముందులో ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకోండి. బయట పెట్టుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నేనైతే 1 hour ముందులో బయట పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయినాక చికెన్ పెట్టుకోండి. చికెన్ వేసుకొని ఎన్ని పడితే అన్ని వేసుకోండి. కొంచెం గ్యాప్ ఉండేటట్టు వేసుకోండి, ఎందుకంటే తిప్పుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీరు ఏదైతే ఫ్రై ప్యాన్ పెట్టుకున్నారో అది కొంచెం హెవీ బాటమ్ది పెట్టుకోండి, ఎందుకంటే ఇది మీరు చాలా ఎక్కువ టైమే పడుతుంది చేయటానికి. మీరు తిప్పుకునేటప్పుడు అలా మీకు బాటమ్ ప్యాన్ మాడినా మీకు చికెన్ మాడకుండా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా, దాని పైన మొత్తం రుద్దుతా ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడక్కడ పెట్టేసుకోండి. సో ఆ మసాలా కూడా బాగా కుక్ అయ్యి ఫ్లేవర్స్ చికెన్ లోపలికి దిగుతాయి అన్నమాట. నేను చూపించినట్టు మిగిలిన మసాలా కూడా బాగా దాని మీద పెట్టేసుకోండి. మసాలా అవన్నీ రాసేసుకున్నాక ఒకవైపు ఆయిల్లో వేసాను, ఇంకోవైపు కూడా ఆయిల్ దాని మీద కొంచెం వేయండి. ఒక 2 to 3 డ్రాప్స్ వేయండి. మొత్తం స్ప్రెడ్ చేయండి పైనుంచి చికెన్ మొత్తం. సో అప్పుడు మనం తిప్పినప్పుడు అటు కూడా బాగా కాలుద్ది అనమాట. ఫస్ట్ వేసిన ఆయిల్ సరిపోద్ది. మధ్యలో ఒకేలా డ్రై అయిపోతే మళ్ళీ ఆయిల్ వేసుకోండి, కానీ ఇంకా ఆయిల్ అవసరం లేదు, ఈజీగానే కుక్ అయ్యిద్ది. తర్వాత అలా మొత్తం మూడిటికి ఆయిల్ రాసేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 to 10 minutes అలా కుక్ అవ్వనివ్వండి, ఏమి డిస్టర్బ్ చేయొద్దు. సో అప్పుడు కొంచెం లోపలికి కుక్ అవుతుంది. సో 10 minutes కుక్ అయిన తర్వాత ఒక సైడ్ తిప్పుకొని చూసారా, అలా అయ్యిద్ది ఒక 10 minutes కుక్ అయిన తర్వాత. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు చేసుకోకూడదు అనమాట. అదొక టిప్ గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట అంతా బ్రౌన్గా రెడ్గా అయిపోద్ది, లోపలైతే పచ్చి పచ్చిగా అయిపోద్ది. సో ఇంకోవైపు తిప్పుకున్న తర్వాత అలా మూత పెట్టుకొని బాగా వేగేటట్టు చేసుకోండి. సో ఇలా నాకు ఒక 15 to 20 minutes తర్వాత ఈ టెక్స్చర్లోకి వచ్చింది. సో నేను చూపించినట్టు మీకు అలా బాటమ్ బ్లాక్గా అయ్యిద్ది, కానీ చికెన్ మాత్రం మారదనమాట. కర్డ్ ఉంటుంది కదా, సో కర్డ్ వల్ల బ్లాక్గా అయ్యిద్ది. సో కంగారు ఏం పడవసరం లేదు. సో అందుకే హెవీ బాటమ్ మాత్రం పెట్టుకోండి, లైట్గా ఉన్న ప్యాన్స్ పెట్టుకోవద్దు. సో అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తందూరి చేయాలన్నమాట. సో దానికి ఏం చేస్తారంటే ఒక బొగ్గును కాల్చుకొని గిన్నెలో పెట్టుకొని మధ్యలో సైడ్లో పెట్టుకొని ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని నేను మూత పెట్టేసి ఒక 1 to 2-3 minutes అలా వదిలేయండి. సో ఆ స్మోక్ ఎఫెక్ట్ అంతా మీకు చికెన్కి పట్టి స్మోక్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీకు తినేటప్పుడు తందూరి ఫ్లేవర్ వచ్చి బాగా ఉంటుంది. సో ఇలా తందూరి చికెన్ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి. కొంచెం పేషెన్స్ కావాలి, ఒక 30 to 40 minutes పడుతుంది. ఇది సిమ్లో పెట్టి చేస్తాం కాబట్టి, బట్ హెల్తీ రెసిపీ, కిడ్స్ కూడా ఈజీగా పెట్టేయచ్చు. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అయిపోయిందండి రెసిపీ.
ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మీ మీల్ని ఎంజాయ్ చేయడమే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో ఈ రెసిపీ ఎలా ఉందో నేను చెప్పినట్టు ట్రై చేసి 2 రెసిపీస్ ఎలా వచ్చినాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫొటోస్ కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాంట్లో ఫొటోస్ షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్.